మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చిట్టి, అలేఖ్య, రమ్య ముగ్గురు అక్క చెల్లెళ్ళు. రేయ్ సౌండ్ తగ్గిరా. పెరగడంతో ముగ్గురు అమ్మాయిలు నువ్వే పక్కకు పోయి చదువుకోరా. పేరుతో పీతలు, రొయ్యలు, చేపల పచ్చళ్ళ వ్యాపారం మొదలెట్టారు. ఇంక ఎగ్జామ్స్కి ఎన్ని రోజులు ఉన్నాయో తెలుసారా నీకు? కావడంతో బాగానే అమ్మకాలు 3 రోజులు ఉన్నాయరా. బాబోయ్ 3 రోజుల వల్ల నువ్వు మారవరా ఇంకా. వచ్చిందన్న ఒక నెటిజన్ చేసిన ఈ ఒక్క కమెంట్ ద్వారా ఎక్కడా లేని పబ్లిసిటీ వచ్చేసింది. పక్క క్లాస్లో మహేష్ తెలుసారా నీకు? ఎవడో నాతో పాటు బ్యాగ్ లాస్ కోసం పోటీ పడతాడు ఆడా. సూసైడ్ చేసుకున్నాడంటారా వాడు. మొన్నే నాకు రిక్వెస్ట్ పెట్టినట్టున్నాడు రా. ఎవడో ఈడే? ఈడే. ఏ అమ్మాయి వదిలేసిందేంటి? బ్యాక్ లాక్స్ వల్ల ఇంట్లో ప్రెషర్ ఎక్కువ సూసైడ్ చేసుకున్నాడంట వాడు. ఏయ్, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? నువ్వు నిన్న రాత్రి నా ముందు దూకేసింది నువ్వే కదా? నేను దూకింది నిన్న రాత్రి కాదు, మొన్న రాత్రి. మొన్న రాత్రి? మరి నిన్ను చూసింది నన్నే. నువ్వు బ్యాగ్ లోపల పెట్టి నువ్వు చచ్చిపోతే నాకెందుకు కనబడుతున్నావురా? నీకే కనబడాల్సింది. నాకెందుకు కనబడాలి? నువ్వు నాలా అవ్వకూడదు కాబట్టి. నీలాగేంటి? నేను ఏ పని అయితే పెరుగుతనంతో చేశానో ఆ పని నువ్వు చేయకుండా ఉండడానికి. నువ్వు ఇలా ఉండకూడదు, మారాలి. ఎలా కాదు, ఏం చేయాలో అడుగు, అప్పుడు చెప్తాను. నువ్వు ఇప్పుడు ఏ పని అయితే చేస్తున్నావో అదే పని మీ నాన్న 30 ఏళ్ల కింద చేసుంటే అసలు నువ్వు ఈ పొజిషన్లో ఉండేవాడువా? అసలు ఈ కాలేజీలోనే చదివేవాడువా? 20 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అంటారు. అదే నువ్వు 20 ఏళ్ళు నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటే ఆ వచ్చే 40 ఏళ్ళు ఎలా ఉంటాయి నీకు అసలు ఐడియా కూడా ఉండదు. అసలు నేను చనిపోయినప్పుడు మా అమ్మ నాన్నలకి నేను చనిపోయాను అని తెలిసినప్పుడు పడిన బాధ కన్నా నేను ఆ సబ్జెక్టులు పెట్టుకొని ఇంట్లో చెప్పుకోలేక ఒక పిరికి వాళ్ళ చనిపోయానని తెలిసినప్పుడే ఇంకా ఎక్కువ బాధపడ్డారు. నీ లైఫ్ నువ్వేం చేసుకుంటావో నీ చేతిలోనే ఉంది. అది బాగుపరుచుకుంటావా, నాశనం చేసుకుంటావో ఒకసారి ఆలోచించు. నీకు హెల్ప్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను.
హలో అమ్మా, నేను అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయానమ్మా. అవునమ్మా. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని తక్కువ మార్కులు వచ్చాయి. 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. చికిత్సల జిల్లా రావట్లేదమ్మా, చదువుతాను కానీ నాకు బాధగా ఉందమ్మా. ఏదో కోల్పోయానని నా కష్టపడిన ఈ జీవితానికి ఇంకా సెలవమ్మా.